హైకోర్టు ఇచ్చిన తీర్పుతో క్వాష్ పిటిషన్ రద్దు చేయడంతో కేటీఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తనతో పాటు తన న్యాయవాదులను కూడా విచారణ సమయంలో అనుమతించాలని హైకోర్టులో కేటీఆర్ బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించబోమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఒక్క న్యాయవాదిని మాత్రమే అనుమతించి దూరంగా ఉండి ఆయన విచారణ గమనించవచ్చునని హైకోర్టు సూచించింది. వరుసగా కేటీఆర్కు కోర్టుల్లో చుక్కెదురు కావడంతో ఇక ఆయన అరెస్టు తప్పదా? మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పబోతోంది? లెట్ us watch the story. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అలాగే అరెస్టు చేయవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని, అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కాగా ఫార్ములా ఈ కార్ రేసింగ్లో నిధుల మళ్లింపు జరిగిందంటూ కేటీఆర్ సహా మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ను A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చుతూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో 2 సార్లు పిటిషన్పై హైకోర్టులో విచారణకు రాగా కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులో ఈ కార్ రేస్ కేసులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సెక్షన్ 409 అప్లికబుల్ కాదని, కేటీఆర్పై పెట్టిన కేసులు ఏవీ కూడా వర్తించవని హైకోర్టుకు కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎఫ్ఈఓతో ఒప్పందాలు కుదుర్చుకున్న సమయంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, అలాగే కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం దృష్టికి కేటీఆర్ న్యాయవాది తీసుకువెళ్లారు. కేటీఆర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. మరోవైపు కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకే ఆయనను A1గా చేర్చామని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని, కేటీఆర్ను విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి పొందామన్నారు. అలాగే ప్రాథమిక విచారణ తర్వాతే కేసును నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో కేటీఆర్ది కీలక పాత్ర ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయాలని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. 2 వైపులా వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్ రద్దు చేస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. తాజా తీర్పుతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తనతో పాటు తన లాయర్లను కూడా విచారణ సమయంలో అనుమతించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. కేటీఆర్ వెంట వెళ్లేందుకు 3 న్యాయవాదుల పేర్లను సూచించాలని, వారిలో ఒకరిని కేటీఆర్ వెంట వెళ్లేందుకు అనుమతి ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా కేటీఆర్తో న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ తరపు అడ్వకేట్ వాదించారు. గతంలోనూ లాయర్ అనుమతికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు న్యాయవాదికి అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏసీబీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించొద్దంటూ వాదించారు. న్యాయవాదిని అనుమతిస్తే సమస్య ఏంటని ఏఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు. వాదనల అనంతరం కేటీఆర్ వెంట ఒక న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే దూరం నుంచి విచారణను గమనించవచ్చని హైకోర్టు సూచించింది. ఏది ఏమైనా తాజా పరిణామాలను పరిశీలిస్తే కేటీఆర్ అరెస్ట్ నుంచి తప్పించుకోలేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 1-2 రోజులు విచారించి అరెస్ట్ చేసే సూచనలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేశారు.
దీంతో సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందోనని ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు కూడా ఈ దశలో ఏమీ చేయలేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.